ఆ రోజు అడిగిన నేను రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నువ్వే అంటివి కదా, కేసీఆర్ గారు చెప్పినారు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండు. చెప్తే ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆ రోజు? మేమేమన్నా దిమాగ్ లేని వాళ్ళమా, మేమేమన్నా దివానాగాళ్ళమా, రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందా అని మాట్లాడిండు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినోని ఏమనాలి? మరి ఏమనాలో గదే అనాలి. ఒక మాట మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. ఒక రైతు బంధు ఎగ్గొట్టడం మాత్రమే కాదు, ఆఖరికి యూరియా ఇచ్చే దిక్కులేదు ఈరోజు. కేసీఆర్ గారి పరిపాలనలో ఒక్క ఫోన్ కొడితే ఒక ఆటో అన్నకో ఆటో తమ్మునికో పొలం కాడికి వచ్చి యూరియా వేసిపోతుండే. ఇవాళ పరిస్థితి ఏంది? మళ్ళా యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినాయి. మా సత్యవతి రాథోడ్ గారు కూడా పోయి మన లైన్లో నిలబడ్డది, అక్క నాకు కూడా యూరియా కావాలి నా పొలానికి అని చెప్పి. ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణలో కనబడతా ఉన్నది. ఈ 30 నెలల్లో జరిగిన వినాశనం, ఈ 30 నెలల కాంగ్రెస్ పరిపాలనలో చూస్తున్న విషాదం బహుశా ఎవరు కూడా ఊహించలేదు, ఎవరు కూడా కనీసం ఆలోచనలకు కూడా రాలేదు. ఏమనుకున్నారు ప్రజలు? ఏమైతే రమేష్ పోతే ఇంకొక ఆయన వస్తాడు, ఏమున్నది పైన బటన్ ఒత్తితే కింద పైసలు పడుతూనే ఉంటాయి అని ప్రజలు కూడా అనుకున్నారు. రైతు బంధు అర్థం కాలే, కేసీఆర్ చేసిన పని అర్థం కాలే, 24 గంటల కరెంటు మర్చిపోయే పరిస్థితి. కానీ ఇవాళ ఒక్కొక్కటిగా అన్ని గుర్తొస్తున్నాయి. అందుకే నేను రమేష్ అన్నకు చెప్పిన, అన్న ఏం నష్టం లేదు, మనకేం వచ్చిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు గాడిదని చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది ప్రజలకు, గాడిదల్ని చూస్తేనే గుర్రం విలువ ఏందో కూడా తెలుస్తుంది, చీకటిని చూస్తేనే వెలుగు విలువ కూడా అర్థమవుతుంది. అప్పుడప్పుడు తెలియాలి, లేకపోతే ఏమవుతుంది? అన్ని ఉత్తగానే వస్తున్నాయి. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, ఇంకొక ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తుండా, ఎవరు ఇంట్లోకి వెళ్ళి ఇయ్యరు. అందరం ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం. ఎవరైనా ఆ ఉన్న 10 పైసలు ఎట్లా వంచాలి, దేనికి పెట్టాలి, పేదవాన్ని ఎట్లా చూసుకోవాలనే చూసుకుంటాం. మనమేమో పేదవాన్ని చూసుకున్నాం, ఆయనేమో పెద్దవాళ్ళని నరుచుకుంటున్నాడు, కమిషన్లు దండుకుంటున్నాడు, ఢిల్లీలో పోయి కప్పాలు కడుతున్నాడు. అందుకే నేను అనేది, కేసీఆర్ గారి పరిపాలనలో తెలంగాణ అంటే సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా ఉండేది. కానీ ఇవాళ తెలంగాణ సకల సంక్షోభాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. మరి ఈరోజు మనం ఒక మాట గుర్తు చేసుకోవాలి. ఎంత హీనమైన మాట అంటే, ఎక్కడన్నా ఏ నాయకుడైనా ఏం చెప్తాడు, నీకెవరయ్యా ఆదర్శం పరిపాలనలో అంటే ఒక శ్రీరాముడు అని చెప్తారు, ఒక శ్రీకృష్ణుడు అని చెప్తారు, ఒక దేవుడు గురించి చెప్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎట్లున్నారు? ఎవరయ్యా నీకు ఆదర్శం అంటే ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడిని మించిన హిట్లర్ ఈయనకు ఆదర్శం అట. హిట్లర్ ఐ డెమాలిస్ట్ లైక్ ఎనీథింగ్, చూసిరాను ఎంత బాగా గులగొట్టినో అని చెప్పి బెంగళూరుకు పోయి గప్పాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఆయన వినాశకరమైన ఆలోచన విధానానికి ప్రతీక. హిట్లర్ను ఆదర్శంగా తీసుకునే వాడికి ఏం చెప్తాం మనం, ఏమని అడుగుతాం మనం? అందుకే నేను మిమ్మల్ని అనేది, ఇవాళ దేశం మొత్తం మన వైపే చూస్తా ఉన్నది. తెలంగాణలో ఈ దిగజారిన రాజకీయం, తెలంగాణలో ఈ తీవ్రమైన దాష్టికం ఏదైతే జరుగుతున్నదో రైతాంగం మీద ఏం జరగబోతున్నది అని చెప్పి మొత్తం దేశం మన వైపే చూస్తా ఉన్నది. అబద్ధాలను నమ్మి ప్రజలు ఇచ్చిన తీర్పు, దానికి ఫలితం ఈ మార్పు. అందుకే ఇవాళ దేశం మొత్తం చూస్తున్నది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంటింటా సంక్షోభం అని అందరికీ అర్థమైంది. మరి మనందరి మనసులో నిండా ఉంది, మళ్ళా కేసీఆర్ సార్ రావాలి, మళ్ళా వర్ధనపేటలో గులాబీ జెండా ఎగరాలి, మళ్ళా ఆరూరు రమేష్ గారు మళ్ళా మీ నాయకత్వంలో మీ అందరి అభిమానంతో తప్పకుండా తిరిగి ఎమ్మెల్యే కావాలి అనే కోరిక మీ అందరికి ఉన్నది. కానీ కోరిక కేవలం మనసులో ఉంటే సరిపోదు. గట్టిగా మనం పనిచేస్తేనే, గట్టిగా మనం ముందుకు వస్తేనే రేపటి రోజున ఫలితం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవాళ రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. రైతు బంధుకు రామ్ రామ్, రైతు బీమా కూడా కనీసం కడతలేడు. 7,600 మంది రైతులకు రైతు బీమా కూడా వచ్చిన పరిస్థితి లేదు. యూరియా దొరుకుతలేదు, కరెంటు చక్కగా వస్తలేదు. ఆఖరికి ఇక పంటల కొనుగోలు అయితే నాకంటే బాగా మీకు తెలుసు. కానీ మీకు ఒక మాట చూపెట్టాలి, నేను కూడా ఒక వీడియో తెచ్చిన. పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పింది, వ్యవసాయం గురించి ఏం చెప్పిందో ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయాలని మా తమ్ముళ్ళని నేను కోరుతా ఉన్నా. నేను అడుగుతున్నా, నరేంద్ర మోడీ ఒడ్లు కొనేది ఉంటే నువ్వేమన్నా బ్రోకర్ గారివి దళారీ పని చేస్తావా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా? 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. ఇక్కడున్న పేదలు, ఇక్కడున్న రైతులు, ఇక్కడున్న యువకులు, ఇక్కడున్న మహిళలు, ఇక్కడున్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల బిడ్డలు నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే
నువ్వు కొనకుండా మోడీ కొనాలి, బోడిగాడు కొనాలి అని మోకాలకు బోడిగుండుకు లింకు పెట్టి మాట్లాడుతుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. నువ్వు ఒట్లు కొననప్పుడు నీకు గద్దె మీద ఉండే అధికారం లేదు కేసీఆర్. నేను ఈ వేదిక మీద నుంచి మా పెద్దల అనుమతితో చెప్తున్నా, 10,000 కోట్ల రూపాయలు మాకి, మా కాంగ్రెస్ పార్టీ చివరి గింజ వరకు వరి ధాన్యం కొంటుంది, విదేశాలకు ఎగుమతి చేసి రైతులకు గిట్టుబాటు ధర, మంచి ధర 1960 రూపాయలే కాదు 500 రూపాయల అదనపు బోనస్. ఛత్తీస్గఢ్ లో ఎట్లయితే మా భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఇస్తుండో 500 రూపాయల అదనంగా బోనస్ ఇస్తాం. ఇప్పుడు ఏం మాట్లాడినా విన్నారా? ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ రోజు కేసీఆర్ గారిని పట్టుకొని బ్రోకర్ అన్నాడు. నువ్వేమన్నా బ్రోకర్వా? మోడీ కొంటేనే నువ్వు కొంటావా? 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, ఎందుకు కొనవు వడ్లు అన్నాడు. కొన్నాడా మరి మొన్న వడ్లు? కొన్నాడా కొనలేదా? మక్కలు కొన్నాడా? ఎన్ని రోజులు ఎదురు చూపులు? 60 రోజులు. నిన్నగాక మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు? మోడీ ఎంత కొనమంటే గంతే కొంటా, మోడీ నాకు ఎంత కోటా ఇస్తే గంతే కోటా. ఇప్పుడే తెలియదు మీకు, వచ్చే సీజన్లో తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మనకు, వచ్చే సీజన్లో రైతులకు అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఇస్తే చివరి గింజ దాకా మేమే కొంటాం. ప్రతి పంటకు బోనస్ ఇస్తాం. పత్తికి బోనస్, శనగలకు బోనస్, కందులకు బోనస్, జొన్నలకు బోనస్, వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, అన్నిటికీ 500 రూపాయల బోనస్ ఇస్తాం. అట్లాగే వడ్లల్లో కూడా ఆ రోజు చెప్పలే, దొడ్డు వడ్లకి ఇస్తా అన్నాడు, సన్న వడ్లకి ఇస్తా అన్నాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంది? దేనికన్నా బోనస్ వస్తుందా? బోనస్ బోగస్ అయిపోయింది. వడ్లు కొనుడు లేదు, మక్కలు కొనుడు లేదు, పంటలు లేదు. ఆఖరికి మోడీ చెప్పినట్టు ఆయన ఎంత కొనమంటే ఎంత కోటా ఇస్తే అంతకే కొంటా అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇవాళ నేను కూడా అనొచ్చు, నువ్వు బ్రోకర్వా అని నేను కూడా మాట్లాడచ్చు. కానీ నేనేమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచించండి. ఇట్లాంటి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, రైతులను ఏడిపిస్తున్న ముఖ్యమంత్రి, ఆయనను ఎన్ని రకాలుగా తిట్టినా తప్పు లేదు. కానీ సంస్కారం అప్పుడప్పుడు అడ్డం వస్తుంది. ఎందుకంటే ఆయన కూర్చున్న కుర్చీ వస్తుంటుంది. కాబట్టి నేను ఆయన ఏం తిట్టను, కానీ ఒకటి మాత్రం అడుగుతా. మరి అలా రేవంత్ రెడ్డి గారు మోడీ ఏదైతే కోటా ఇస్తాడో ఆ కోటా మందమే నేను కొంటా అంటున్నావు. మరి నువ్వేం చేస్తావు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు యూరియా చక్కగా ఇచ్చిండు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాలు టైంకి ఇచ్చిండు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాట్లు వేసేటప్పుడే రైతు బంధు పడ్డది. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఇలా రైతు బంధు టైంకు యూరియా దొరకదు, విత్తనాల సరఫరా పోలీస్ స్టేషన్లల్లా, మరి ఆఖరికి పంటల కొనుగోలు మోడీ ఎంత చెప్తే అంతకే చేస్తా అంటున్నావు. మరి నువ్వెందుకున్నావు? నీ దగ్గర మరి ఇంత పెద్ద బడ్జెట్ ఎందుకు? నువ్వెందుకు? నీకు ఆ పదవి ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఒక మాట మాత్రం పక్కా, కేంద్రం మీద ఇన్ని రోజులు డైలాగులు కొట్టిండు, చివరి గింజ దాకా కొనకపోతే యుద్ధం చేస్తా, పొడి చేస్తా అన్నాడు మొన్న ముఖ్యమంత్రిగా. ఇంతకుముందు చెప్పిన మాటలేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2021-22లో చెప్పిండు. ఈ మధ్యన 4 డైలాగులు కొట్టిండు, అవి కూడా మీకు చూపెడతా. ముఖ్యమంత్రిగా కొట్టిన డైలాగులు పెట్టాలమ్మా. ఇది ముఖ్యమంత్రిగా మాట్లాడిన. ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోలు ఉంటాయి. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి ఏమన్నాడు మొన్న? చివరి గింజ దాకా కొనాలి, కొనకపోతే కిషన్ రెడ్డి సంగతి చూస్తా, కేంద్ర ప్రభుత్వ సంగతి చూస్తా, ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి తీస్మార్ ఖాన్ డైలాగులు కొట్టిండు మొన్నటిదాకా. ఇప్పుడు ఏమంటున్నాడు? లేదు కేంద్రం మీద యుద్ధం చేస్తా, పొడి చేస్తా, నరికేస్తా అన్నాడు. ఇలా అదేం లేదు, ఆఖరికి నువ్వు ఎంత అంటే అంతనే బాంచనని చెప్పి ఇలా బుడ్డర్ ఖాన్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అనేది, మనమే మళ్ళీ విజృంభిస్తే తప్ప, మనమే మళ్ళీ కదం దొక్కితే తప్ప ఈ ప్రభుత్వం మారదు, వాళ్ళ ఆలోచన విధానం మారదు. ఒక మాట మాత్రం నేను మీకు చెప్పాలా, ఇవాళ ఏ కాంగ్రెస్ వాడైనా, మీ ఎమ్మెల్యే నాగరాజ్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, అందరూ ఒకటి అబద్ధం నేర్చుకున్నారు, మంచి డైలాగ్ నేర్చుకున్నారు. ఏమైందా పథకాలు ఎందుకు అమలు చేస్తలేరు అంటే, మొత్తం అప్పులపాలైపోయింది, ఆగమైపోయింది.
మేమేం చేస్తాం, మా చేతిలో షిప్ ఉన్నది, ఏం చేయాలి, ఏడికెళ్ళి చేయాలి అని మాట్లాడుతున్నారు. ఒక మాట దయచేసి మీరందరూ కూడా మనసుకి ఎక్కించుకోవాలి, ఊర్లలో చెప్పాలి, చర్చ పెట్టాలి. ఎస్ అనుకుందాం, ఒక్క నిమిషం మీరు చెప్పే అబద్ధం ఒక్క నిమిషం నిజమే అనుకుందాం. కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు అంటారు మీరు. వెనకటికి ఎవడో ముఖం బాగా లేకపోతే అద్దం బల్ల కొట్టుకున్నాడట. అట్లా వీళ్ళు కూడా పాలన చేతగాక, పరిపాలించేది చేతగాక, నడిపే దమ్ము లేక, పథకాలిచ్చే తెలివి లేక ఇలా కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నారు. కానీ ఒక నిమిషం మీరు చెప్పేది నిజమే అనుకుందాం, దబ్బన నిజమే అనుకుందాం. ఏం చేసిండు మరి కేసీఆర్ గారు? అప్పు చేసి 2,80,000 కోట్లు అప్పు చేసిండు కేసీఆర్. ఏం చేసిండు అంటే 1,00,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలలోనే వేసిండు కేసీఆర్. స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు చేయలే. 11 సార్లు రైతు బంధించి 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్లు వాళ్ళ ఖాతాల్లోనే డైరెక్ట్ గా వాళ్ళు అడగకుండా, దరఖాస్తు పెట్టకుండా, దండం పెట్టకుండా, దఫ్తర్ కోకుండా డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్.